రైతు సోదరికి నమస్కారం అండి. మేము ఇప్పుడు మిలినా సీడ్ వారి గంగా 105 కల్లాల్లో ఉన్నాను. అది ఏ రకంగా పండించారో రైతుతోటి మాట్లాడి తెలుసుకున్నాం. నమస్కారం సార్. నమస్తే. మీ పేరేమండి? నా పేరు త్యాగరాజు. ఏ ఊరు సార్ మీది? మేము ఆంధ్ర ప్రకాశం జిల్లా నాగులపల్లిపాడు మండలం నుంచి వచ్చాము. మీరు ఇక్కడ కర్ణాటకలో ఎక్కడ వేశారు? మేము గత 15 సంవత్సరాల నుంచి రాయచూరు జిల్లా మసరగల గ్రామం దేవదుర్గ తాలూకా నెంబర్ 5 రకాలు వేస్తున్నాము. నారు జర్మినేషన్ ఎట్లా వచ్చింది? నర్సరీ జర్మినేషన్ కూడా బాగా మంచి, ఇది ముడత లేకుండా ఇట్లు బొబ్బర ఏమి లేకుండా మంచి క్వాలిటీగా వచ్చింది. ఎప్పుడు నాటారు చైన్ లో? మేము 8వ నెల లాస్ట్ లో నాటాం. నాటేది ఎట్లా వచ్చింది? ఇప్పుడు ఈ ప్రస్తుతానికి 20 క్వింటాలు కోసాము, ఇంకా 5 క్వింటాలు వస్తాయి. వచ్చినా కూడా దీని కూడా ఇబ్బంది ఏం లేదు. మంచి పట్టి కానీ కలర్ కానీ మంచి సైజు, కొయ్యటానికి కోత కూలి కానీ తక్కువ ఉంది. వేరే నంబర్ 5 వేస్తారు కాదు, దానికి దీనికి తేడా లేదు. తేడా ఏముంటది? దానికి దీనికి కోత పట్టి ఎక్కువ ఉంది, ఇది కలర్ ఉంది, దిగుబడి ఉంది. ఇబ్బందులు బాగా పట్టి కూడా బాగా వెడల్పుగా లావుగా మంచిగా ఉంది. అదైతే చిన్న చిన్న కాయలు వస్తున్నాయి. ఇది మిలినా సీడ్స్ వారిది గంగా 105 ఎన్ని ఎకరా వేశారు సార్? నేను 5 ఎకరాలు వేసాను దీన్ని. వేరే కంపెనీది ఒక 5 ఎకరాలు వేసాను. దానికి దీనికి 3 క్వింటాలు 4 క్వింటాలు తేడా వచ్చింది. కానీ దీని సైజు అది రాలా, సన్నకాయ వచ్చింది. అది ముడత వచ్చింది, ఇది ముడత రాలేదు. సాపు గీపు బాగా నీట్ గా వచ్చినాయి. ఈ కాయలు వెడల్పు బాగా నునుపు వచ్చింది. కాయ మంచి క్వాలిటీ ఉంది. కలర్ కూడా చెడలేదు. ఇప్పుడే 15 రోజులు అవుతుంది మండి పోసి, ఏ చెడలేదు మండి. మీరు నెక్స్ట్ ఇది ఎన్ని ఎకరా చేసుకోవచ్చు? మీరు ఇది నెక్స్ట్ 10-15 ఎకరాలు వేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది వీడియో చూస్తున్నారు మన రైతులు, వాళ్ళకి ఏమని చెప్తున్నారు మీరు? ఎవరైనా సరే ఇది వేసుకోవచ్చు. మంచి క్వాలిటీ ఉంది, కాయ సైజు ఉంది, దిగుబడి ఉంది, బొబ్బర లేదు, ముట్టు లేదు. దీని గురించి ఇబ్బంది లేదు. అందరూ ప్రతి ఒక్కరు వేసుకోవాలి. ఇది వేసుకుంటేనే రైతు కొంచెం ముందుకు పోగలడు. ఎకరానికి ఇప్పుడు 20 క్వింటాలు కోసాను. 20 క్వింటాలు కోసారు. ఇంకొక 5 క్వింటాలు వస్తాయి. ఇంకా 5 క్వింటాలు వస్తాయి. కాయ కోసినా కూడా ఇది కాయ కోసినాక మళ్ళీ సిగురు, నీళ్లుంటే సిగురు వస్తుంది, మంచి ఈల్డింగ్ వస్తుంది, మళ్ళీ కాపు మళ్ళీ వస్తుంది. ఇది ఇంకా కాపు మా కోసినాక ఏం లేదనుకుంటే ఇప్పుడు 6-7 క్వింటాల కాయ ఉంది చేలు. ఇంకా 6-7 క్వింటాల్ చేలో కాయ ఉందా? అది వేరే కంపెనీది కల్లాది. అది వేరే కంపెనీ, సైజు రాలి, అందుకని ఏడేగా పోసేవాడు. ఎవరు అడగట్లేదు కొనటానికి కూడా. ఇప్పుడు పోయిన సంవత్సరం వేశారు కాదు, దానికి దీనికి రేట్లు ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు? ప్రతి వాళ్ళు ఇదే అడుగుతున్నారు, అది అడగట్లా. దానికి దీనికి ఎంత రేట్లు తేడా? ఎంత? దానికి దీనికి ఒక 2 ఏళ్ళు తేడా ఉంది. 2 ఏళ్ళు తేడా ఉంది క్వింటాల్ కి. ఈ సంవత్సరం వచ్చి చూసారా? చూశారు. అందుకే వీళ్ళు మళ్ళీ అట్టి పెట్టమంటే అట్టి పెట్టలే, చేసి దక్కేవాడిని. మేము తొక్కెళ్తాము, అట్టి పెట్టండి మేము తీసుకు